హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ 7 పార్థివ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మొన్న 2వ అధ్యాయనంలో కార్తీక సోమవారం యొక్క విశిష్టతని చెప్పాను కదా. ఇప్పుడు 3వ అధ్యాయనంలో నదీ స్నానం యొక్క గొప్పతనాన్ని అయితే చెబుతానండి. ఈ కార్తీక మాసంలో అందరూ తప్పకుండా ఆచరించవలసిన విధి విధానం ఏదైనా ఉంది అని అంటే నదీ స్నానం. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కానీ లేదంటే ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కానీ నదీ స్నానం చెయ్యకపోతే చండాలమైనటువంటి జన్మలు ఎత్తి ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవిస్తాడు అని అయితే చెబుతూ ఈ కార్తీక మాసంలో నదీ స్నానం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి నేను పురాణంలోని ఒక ఇతిహాస కథనైతే నీకు చెబుతాను అని చెప్పి భరతఖండంలోని దక్షిణ భాగంలో ఒక గ్రామంలో ఒక వేద పండితుడు, విద్వాంసుడు, సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయదలిచి ఆ తీర్థయాత్రలు వెళ్ళి అక్కడ తన పితృదేవతలకు పితృకార్యాలు నిర్వహించి వారికి మోక్షాన్ని ప్రసాదించదలిచి తీర్థయాత్రకై బయలుదేరాడు. అలా వెళతా ఉండంగా ఆ వటవృక్షం పైన 3 రాక్షసులు చూడటానికి చాలా భయంకరంగా నల్లని శరీరంతో పెద్ద పెద్ద కురులతో ఒక పొడవైన కోరలతో చూస్తానికి చాలా భయంకరంగా అటుగా వెళ్తున్న పాదాచారులని భయపెట్టి హింసించి చంపి వారినైతే భుజించేవారు. అలాగే ఈ బ్రాహ్మణుడు తీర్థయాత్రలో భాగంగా గోదావరి నది ఒడ్డుకి వెళ్ళదలిచి అటుగా ఆ చెట్టు వైపు వెళ్తా ఉంటే ఆ బ్రాహ్మణుడిని ఈ రాక్షసులు చూసి అతని కూడా భుజించదలిచి అతన్ని భయపెట్టదలిచారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భయపడిపోయి ఇవాళ నా పని అయిపోయింది, ఈ రాక్షసులు నన్ను చంపి తినేస్తారు అని దైవనామస్మరణ చేస్తూ ఓ ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక అంటూ ఆ శ్రీమన్నారాయణుడిని స్మరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడి మహామంత్రం వినినంత చేతనే ఆ 3 బ్రహ్మరాక్షసులకి తమ పూర్వజన్మ గుర్తుకు వచ్చి తాము చేసిన పాపాలన్నీ గుర్తుకు వచ్చాయి. అప్పుడు తాము చేసిన పాపాలకి ఈ జన్మలో వీరు ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, దానికి పరిష్కారాన్ని ఆ బ్రాహ్మణుడి దగ్గర తెలుసుకోవాలి అని అనుకొని అతన్నైతే శరణ వేడతారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు కిందకి దిగి, ఓ బ్రాహ్మణోత్తమ, నీ దయ వల్ల మాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది కాబట్టి మేము నిన్ను ఏమీ చేయము, మమ్మల్ని రక్షింపుము అని చెప్పి ఆ 3 రాక్షసులు తమ యొక్క పూర్వజన్మ యొక్క కథనైతే వివరించదలిచారు. అందులో భాగంగా ఒక బ్రాహ్మణుడైతే నాది ద్రావిడ దేశము, నేను గొప్ప పండితుడిని, నాకు గర్వం ఎక్కువ, ఆ గర్వం చేతనే నేను అటుగా వెళుతున్న పాదాచారులు అలాగే గ్రామస్తుల దగ్గర డబ్బును అన్యాయంగా లాక్కొని విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడిని. అందులో భాగంగా ఒకానొక బ్రాహ్మణుడు కార్తీక మాసం వ్రతాన్నైతే ఆచరించి అన్న సమారాధన పెట్టదలిచి పట్టణానికి వెళ్ళి ధనార్జన కోసమై అలాగే డబ్బులు సేకరించడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా నా ఇంటి దగ్గర ఆగి ఆతిథ్యం కోసం కోరగా నేను అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని అతన్ని అయితే బయటికి తరిమేశాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపగించుకొని, ఓరి పాపాత్ముడా, అందరిలాగే నన్ను కూడా నీ యొక్క గర్వంతో నన్ను హింసిస్తావా, నీవు ఘోరాతి ఘోరమైన రాక్షస జన్మ ఎత్తి నరకలోకాన్ని అనుభవిస్తావు అని అయితే శపిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి తాను చేసిన తప్పు గుర్తుకు వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించు, నేను చేసిన ఈ పాపానికి అలాగే శాపగ్రస్తుడిని అయ్యాను కదా, దాని నుంచి నేను ఎలా విముక్తి పొందాలి అని అయితే అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నువ్వు ఏ బ్రాహ్మణుడినైతే అవమానించావో అలాంటి ఒక బ్రాహ్మణుడి వలనే నీవు పాప విముక్తి
పొంది విముక్తి పొంది స్వర్గలోక ప్రాప్తి అయితే కలుగుతుంది అని అయితే చెబుతాడు. అలాగే రెండవ రాక్షసుడు కూడా తన యొక్క కథని చెబుతూ, నేను ఒక సంపన్నమైన కుటుంబంలో జన్మించాను, నా స్నేహితులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ నేను నా తల్లిదండ్రులకి కనీసం భోజనం కూడా పెట్టకుండా నా భార్యా పిల్లలతో పంచపక్ష పరవాన్నాన్ని భుజించేవాడిని. ఆ యొక్క పాప ఫలితంగా నేను ఈరోజు రాక్షస జన్మ ఎత్తి ఘోరమైన పాపాలు చేస్తూ నరకయాతన పొందుతున్నాను అనైతే వివరిస్తాడు. అలాగే మూడవ బ్రాహ్మణుడు కూడా తాను చేసిన పాపాల గురించి వివరిస్తూ, నేను కూడా ఒక గొప్ప పండితుడిని, అలాగే ఒక శివాలయంలో అలాగే విష్ణు ఆలయంలో అర్చకుడుగా పనిచేసేవాడిని, నేను కనీసం ఆ దేవుడికి నిత్యం చేయవలసిన పూజా విధానాలు కూడా చేయకుండా భక్తులు తీసుకువచ్చినటువంటి తినుబండారాలు అలాగే ప్రసాదాలు నా యొక్క ఉంపుడు గత్తికి తీసుకుని వెళ్ళి భోగభాగ్యాలు అనుభవించేవాడిని. అలా నేను చేసిన ఘోరమైన పాపాలకు ఫలితంగా నేను ఈరోజు ఈ రాక్షస జన్మ ఎత్తి అనేక బాధలైతే అనుభవిస్తున్నాను అని అయితే చెబుతాడు. అప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు, ఓ మహానుభావ, మేము చేసిన పాపాలకు గాను ఈ జన్మలో రాక్షస జన్మ ఎత్తి అనేక బాధలైతే అనుభవిస్తున్నాము, మా యొక్క శాపానికి విముక్తి తెలియజేయగలరు అని అయితే చెబుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలోచించి, మీరు నాతో రండి అని చెప్పి గోదావరిలో 3 మునకలు మునిగి ఆ వచ్చిన పుణ్యాన్నైతే ఈ ముగ్గురు రాక్షసులకి ధారపోస్తాడు. ఆ గోదావరి నదీ స్నానం యొక్క పుణ్య ఫలితంగా వారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది మంచి అతి సౌందర్యమైనటువంటి మానవ జన్మ ఎత్తి ఆకాశం నుంచి పుష్పక విమానం ఒకటి వచ్చి ఆ ముగ్గురు మానవులని స్వర్గలోకానికైతే తీసుకెళ్ళి మోక్షాన్నైతే పొందుతారు. చూశారు కదా, ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం వల్ల మనం చేసినటువంటి పాపాలన్నీ విముక్తి పొంది స్వర్గలోక ప్రాప్తి ఎలా పొందారో. కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి పుణ్యాన్ని అయితే పొందాలి అని అయితే కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.